హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టారు వైజాగ్లోనే. చూడండి, అసలు నా కొడుకు చెప్పింది, అమ్మ నడు వీడికి కొద్దిసేపు ఆడిద్దామని తీసుకొని వెళ్ళాము. ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టి చాన్నాళ్ళు అవుతుంది, కానీ మేము అనుకోకుండా వెళ్ళాము. ఎంత బాగుందంటే, మా అజ్జు అయితే ఆ కిందకి దిగనని ఆ చీకట్లోని ఆ చేపలను చూసి, చూడండి ఈ చేప ఎలాగుందో, ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడైతే మరీ భయపడిపోయాడు మా మనవాడు. గోలగోల ఆ నీరు ఎక్కడ పడిపోతాయో ఏటో అనుకొని పైకే చూసుకొని ఉన్నాడు. ఎంత బాగుందంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంది వాటిని చూస్తే. ఎప్పుడో సినిమాల్లో చూడడం తప్పించి ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూడడము. చాలా బాగుంది. ఎంత పెద్ద పెద్ద చేపలు, ఆ చేపలు ఇటు అటు తోగుతుంటుంటే మా అజ్జు చూడండి ఎలా చూస్తున్నాడు. కలర్ కలర్ చేపలు చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి. ఆ చేపలు ఇలాగ అంటున్నారు, ఫోటోలు ఇష్టం వచ్చినట్టు దిగుతున్నారు. ఆ రంగురంగుల చేపలు, ఇవి ముళ్ళుల చేపలట. ముళ్ళు ఇసుతో, ఇవి రొయ్యలు చూసారా, రొయ్యలు కూడా ఎన్నోటి ఉన్నాయంటే అన్నోటి ఉన్నాయి. ఇవి పీత గవ్వకండి ఇంతకు దూరిపోతుంది చూసారా. మా మనవాడు చూసారా, మళ్ళీ పెట్టెల దగ్గరకు వచ్చినప్పుడు హుషారు వచ్చింది. పాములు, పెట్టెలు, కోళ్ళు, రామచిలకలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఎలకలు, చీమల పిల్లలు. పిల్లలకి మాత్రము ఒక టైం పాస్ అయిపోతుంది ఒక రోజుకి. ఏమి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ రోజు తీసుకెళ్ళా టైం పాస్. అంత బాగుంది. ఎగ్జిబిషన్ టికెట్ 150. అందులో అన్ని రేట్లు ఎక్కువగానే అనిపించింది నాకైతే. నేనైతే ఇగోండి ఈ బొమ్మలు చూస్తే మా అయ్యాన్ని పులైపోయాడు. అన్నీ కొనేమని నన్నే కొట్టేస్తున్నాడు. వాళ్ళ నాన్న కొనేస్తాడని వాళ్ళ నాన్న దగ్గర నుంచి దూరంగా పెట్టుకెళ్ళాను, అయినా వదలడాయే. వాళ్ళ నాన్న ఆఖరి కోట కొన్నాడు గెద. ఆ గెదతో ఆడాడు. కానీ ఎగ్జిబిషన్ చాలా ఖాళీగా ఉంది, ఎక్కువ జనాలు లేరు. పండగకి డబ్బులు అయిపోయి అంటే అందరి దగ్గరను. ఇది ఎక్కితే ఎంత ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ దాని మీద గుర్తుకొచ్చాయి మా అయ్యాను నేను. ఇది చూసారా, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఎక్కారు. అరుపులు అనుకోండి. మా మనవాడు ఇంకా ఎక్కించమని గోల. ఆఖరికి వాళ్ళ నాన్న ఈ గుర్రబండి ఎక్కాడు అర్జున్ పట్టుకొని. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. ఇక మా నాగు చూసారా, కొడుకు అడిగాడని ఆయన పట్టుకొని మరి ఎక్కాడు. అది ఎక్కితే గొడవ ఎక్కడ పడిపోతుంది అని భయమేస్తుంది నాకైతే మాత్రము. బాగానే ఉంది. ఎప్పుడో మా నాన్న చిన్నప్పుడు తిప్పాడో, ఇప్పుడు మా నాగుతో తిరుగుతూ నాకు అలాగే గుర్తుకొస్తుంది. మా నాన్నతో తిరుగుతున్నానని ప్రతిదీ అడుగుతాడు, అమ్మ తింటావా ఎక్కుతావా అని. నేనే ఎందుకు డబ్బులు ఖర్చు వద్దు అంటాను. నాకు ఊహ తెలియక ముందు మా నాన్నగారు చనిపోయారు, కానీ మా నాగుతో తిరిగితే మా నాన్నే గుర్తుకొస్తాడు ఎక్కువ. ప్రతిదీ అడుగుతాడు, అమ్మ తిను చెయ్యు అని. నేనే ఎక్కువ తినలేకపోతున్నాను, వద్దురా అంటుంటాను. చూసారా వాళ్ళ కొడుకుతో ఎంత బాగా ఆడుతున్నాడో. చూడండి ప్రశాంతంగా ఉంది. జనాలు ఉండేవారు నా చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే, ఇసుకేస్తే రాలేదు కదా. ఈ ఎక్కడానికి దగ్గరే చాలా పెద్ద లైన్ ఉండేది. అయిపోయింది. మీరు చక్కగా వచ్చి చూడొచ్చు, అన్నీ ఉన్నాయి. అన్నీ ప్రతిదీ కొనుక్కోవచ్చు. కానీ మేమంటే నాకైతే మనసు రాలేదు కొనడానికి. వైజాగ్లో ఎవరైనా సరే మీకు టైం పాస్ అవ్వాలి అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు, టైం పాస్ అయిపోతుంది. థ్యాంక్స్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్, నమస్తే.